ఇంకొక మిస్కన్సెప్షన్ ఏంటంటే అంగం చాలా మంది లావు ఉన్న వాళ్ళలో ఇక్కడ సూప్రాప్యూబిక్ ఫ్యాట్ ఉంటుంది. సూప్రాప్యూబిక్ అంటే ఇక్కడ జస్ట్ అంగం పైన ఉన్న ఫ్యాట్ ఇక్కడ వచ్చి దీని మీద పడుతుంది. వీళ్ళ అంగం చిన్నగా ఉండదు. వీళ్ళు చూసి సార్ నాది 1 ఇంచ్ ఉంది సార్ మీరు ఫిల్లర్. సో ఇక్కడ ఉన్న ప్రాబ్లం వాళ్ళకి ఎప్పుడు చూసేది స్ట్రెచ్ పినల్ లెంత్ కింది నుంచి మెజర్ చేసుకోండి. ఎప్పుడైనా రూట్ ఆఫ్ ది పీనిస్ నుంచి కౌంట్ చేస్తాం. సో వీళ్ళలో కూడా 3.5 మంచి ఈజీ 4.5 ఇంచెస్ ఉంటుంది. వాళ్ళు ఫిల్లర్ వేసుకుంటే కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. సూపర్. ఇంకొకటి సార్, చాలా మందికి ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఎంత టైం అనేది చాలా క్యాల్కులేషన్ ఉండదు. సో ఎంత సార్ యాక్చువల్ క్యాల్కులేషన్? సో 20 strokes, 3 minutes, దీస్ ఆర్ ది బేసిక్స్. 20 strokes కంటే ఎక్కువ వస్తే నార్మలే, 3 minutes కంటే ఎక్కువ చేస్తే నార్మలే. 19 strokes అంటే +or-1 is okay. +or-1 is okay. అండ్ ఇప్పుడు దీనికి కూడా ప్రీమెచ్యూర్ అంటే చాలా సివియర్ సెన్సిటివిటీ ఉంటుంది సార్ వీళ్ళకి. సెన్సిటివిటీ ఉన్న వాళ్ళలో కూడా మనం గ్లాన్స్ ఫిల్లర్స్ చేస్తే ఆ సెన్సిటివిటీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవాయిడ్ చేయొచ్చు. సేమ్ అది కూడా ఇంజెక్షన్స్ లా ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్ ఇప్పుడు గ్లాన్స్ ని ఒక 4 ఏరియాస్ కింద డివైడ్ చేసి దాంట్లో ఫిల్ చేస్తాం. ఫిల్ చేయడం వల్ల ఏమైతే ఆ సెన్సిటివిటీ తగ్గిపోతుంది. సో దాంట్లో అట్లా కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ ని అవాయిడ్ చేయొచ్చు. కానీ అది అట్లా సెన్సిటైజ్ చేయడం కరెక్టేనా సార్? ఏం కాదు, స్కిన్ కిందనే వేస్తాం. అదే చెప్తున్నాం, మనం సర్క్యులేషన్ లో పోము. ఏది చేసినా ఈ తోలు కిందనే, దీని కిందనే చేస్తాం కాబట్టి ఎక్కడ సిస్టమిక్ ఆర్గన్స్ టచ్ ఉండదు, ఏ దాని మీద ఉండదు. ఇది హైలూరోనిక్ యాసిడ్. ముద్దుబారు అది చేయకపోతే సెన్సిటివిటీ తగ్గదు కదా. వాడికి ప్రాబ్లమే సెన్సిటివిటీ. యోని టచ్ కాగానే అవుట్ అయిపోతుంది, ఎందుకంటే సివియర్ సెన్సిటివిటీ. ఆ సెన్సిటివిటీని మేనేజ్ చేస్తుంది. సార్ న్యాచురల్ గా సెక్స్ డ్రైవ్ పెంచుకోవాలి అంటే మన డైలీ రొటీన్ ఎలా ఉండాలి సార్? అట్లా చేయాలి. ట్రై టు వర్కౌట్ సమ్ టైమ్స్. వర్కౌట్ అంటే మరీ కండలు కొట్టాల్సి నార్మల్ గా బ్రిస్క్ వాకింగ్ చేయండి. ఒక 2 kg డంబుల్ తీసుకొని మజిల్ పంప్ చేస్తుంటే కూడా టెస్టోస్టెరాన్ పెరుగుతుంది. హెల్తీ డైట్ అంటే ఆకులు అల్మలు తినాలని కాదు, ఇంట్లో చేసుకునే ఎటువంటి అయినా సేఫ్. ఒక 10 to 15 minutes to 30 minutes సన్లైట్ లో ఉండడానికి ప్రయత్నం చేయండి. సో దానివల్ల ఏమవుతుంది, మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి, వైటమిన్ డి ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల కూడా మీ సెక్షువల్ డ్రైవ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెక్షువల్లీ యాక్టివ్ ఉండండి. యాక్టివ్ లేకపోతే సేమ్ అగైన్ చాలా మందిలో అనే మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే గ్యాప్ తీసుకోవడం వల్ల. చాలా రోజులు సెక్స్ చేయకపోవడం వల్ల కూడా చాలా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్లనో ఏదో ఒక దాని వల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. సో ఎక్కువ శాతం మంచిగా హెల్తీగా ఉండాలంటే ది మోర్ యూ హ్యావ్ సెక్స్ ది హెల్దియర్ యు ఆర్. చాలా హార్మోన్స్ బాగుంటాయి, షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి, హైపర్ టెన్షన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, మల్టిపుల్ పాజిటివ్స్ దాంతో. సో ఒకటి సోషల్ అవేర్నెస్ కోసం సార్, రోడ్డు పక్కన గుడారాలు వేసుకొని ఆయుర్వేద మందులు చెట్ల పసర్లను అమ్ముతుంటారు. ఎన్నిసార్లు చెప్పినా జనానికి అర్థం కావట్లా. సరే హైదరాబాద్ లో సార్ మణికొండలో కూడా టెంట్ చూసాము నేను. ఓడి అమ్మ, మీరు ఇంత అభివృద్ధి చెందిన ఆగట్లేదు ఏంట్రా బాబు అని. సార్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేటి వెరీ పూర్ నుంచి వెరీ రిచ్ అందరిలో వస్తాయి. అదే అంటున్నా, వాడి ఫియర్ ఫ్యాక్టర్ ఏంటంటే నాకు ఈ ఫెయిల్యూర్ అయింది, రేపు నా వైఫ్ విల్ హ్యావ్ ఎన్ అఫేర్, ఒక భయం ఉంటుంది. ఇంకోటి నా వైఫ్ నేను ఎక్కడ వెళ్ళగొడతాను ఇంకో భయం ఉంటుంది. సో వీడు ఏంటంటే వాడికి ఏది కనిపిస్తుంది కరెక్ట్ అనుకుంటాడు. వాడి ప్రాబ్లం కరెక్టే, కానీ వీడు అక్కడ వాళ్ళకి న్యాయం జరగదు. సార్ కిడ్నీలు ఫెయిల్ అవుతాయి అది వాటి వల్ల. ఇప్పుడు ఆయుర్వేదాలో 2 types ఉంటాయి. ఇప్పుడు నార్మల్ గా వాడు BIMS లాంటి చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి అవగాహన ఉంటది ఏమి ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వాలి, ఎంత హార్డ్ కెమికల్స్. ఇప్పుడు చాలా వరకు ఈ టెంట్స్ లో ఉండే ప్రాబ్లం ఏంటంటే హార్డ్ కెమికల్స్ యాడ్ అవుతాయి. అంతే కదా. ఇప్పుడు హార్డ్ కెమికల్స్ ఇవి మన ఐరన్ లాంటివి ఇవన్నీ దాంట్లో యాడ్ అవుతాయి దాంట్లో. సో దాని వల్ల కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. ఇప్పుడు చెట్ల పసర్లు ఇప్పుడు మన ఇప్పుడు చాలా మంది జాండీస్ పేషెంట్లలో జాండీస్ రావడానికి కానీ లివర్ ఫెయిల్యూర్ కావడానికి మన మేజర్ రీజన్ ఈ పసర్లు తీసుకోవడం వల్ల. కానీ నార్మల్ BIMS చదువుకున్న వాళ్ళకి కొద్దిగా అవగాహన ఉంటాయి ఎట్లా ఇవ్వాలి ఏమి ఇవ్వాలని. సో దానికి నేను అగెన్స్ట్ లేదు. ఈ పసర్లు ఇవి ఎవరైతే అన్కంట్రోల్డ్ ఇస్తారో అది డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ రిస్కీ ఫ్యాక్టర్ ఫర్ ది పేషెంట్. సో ఇట్లాంటి ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. చాలా మంది డాక్టర్స్ ఉన్నారు హు ఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, వాళ్ళని కన్సల్ట్ చేయండి. డెఫినెట్లీ వాళ్ళకి మీ ప్రాబ్లమ్స్ బయటపడతాయి, హెల్ప్ అవుతుంది, ఆ ప్రాబ్లమ్స్ కి ఆన్సర్స్ దొరుకుతాయి. సార్ ఇప్పుడు ఈ మార్కెట్ లో స్ప్రేస్ కానీ వీటికి నమ్మింగ్ ఏజెంట్స్ సేఫ్ అసలు? జనరలీ నమ్మింగ్ ఏజెంట్స్ ఎందుకు అంటే చెప్పిన ఇంతకుముందు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ విత్ సెన్సిటివిటీ అట్లాంటివి ఉన్న వాళ్ళకి నమ్మింగ్ ఏజెంట్స్ ఇస్తాం మేమే. ఎందుకంటే ఇక్కడ ముద్దువారిపోయింది అనుకోండి, సెక్స్ బాగుంటది అని. కానీ అగైన్ కాండమ్స్ లో నమ్మింగ్ ఏజెంట్స్ అంత పెద్దగా సక్సెస్ఫుల్ లేవు. There's not much of success with that. ఎందుకంటే
నార్మల్గా స్ప్రే చేసుకుని హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయమని చెప్తాం. అవును. బట్ ఇది ఫీమేల్స్లో కొంతమంది నేను నిన్న కంప్లైంట్ ఏంటంటే, సార్ మా ఆవిడ ఒప్పుకోవట్లేదు సార్, ఆమె కూడా అంత ఇరిటేషన్ లాగా ఉంది అంట. ఓకే. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి తప్ప, బట్ జనరలీ నమ్మింగ్ ఏజెంట్స్ జనరలీ సేఫ్. బట్ ఆల్వేస్ మైండ్ లో పెట్టుకోవాల్సిందంటే, నీ అపోజిట్ పార్ట్నర్ కి ఇరిటేషన్ క్రియేట్ అవుతుందా, క్రియేట్ అయితే ప్రోడక్ట్ మార్స్తాం. ఓకే. ఇప్పుడు లీడోకైన్ ప్రాబ్లం అయితే వేరే డిఫరెంట్ గా ఇస్తాం. అట్లా ఏది ప్రాబ్లం అంటే దాన్ని సెట్ చేస్తాం. దానికి ఆన్సర్ సొల్యూషన్ ఉంది. సార్, ఇక 6 ప్యాక్ మోజులో పడి లైంగిక సామర్థ్యం పోగొట్టుకున్న మన సోదరులకి తిరిగి పూర్వ వైభవం ఇస్తారా మీరు? 100%. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే కంప్లీట్ గా స్టాప్ చేసి 6 months to 1 year లోపల ఆటోమేటిక్ గా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు సప్లిమెంట్స్ ఆర్ సేఫ్ సార్. ఇప్పుడు వాళ్ళు తీసుకునే ప్రోటీన్ పౌడర్స్ ఇట్లాంటి దాంట్లో ఏం ఇష్యూస్ ఉండవు. ఓకే. కానీ ఈ అనబోలిక్ స్టెరాయిడ్స్ తీసుకున్నప్పుడు ఈ డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. సో అది అవాయిడ్ చేయండి. 6 months to 1 year లోపల ఎవ్రీథింగ్ విల్ బికమ్ నార్మల్. ఓకే. న్యాచురల్లీ. ఓకే. ఇంకొకటి సార్, ఈ ఫినాస్ట్రైడ్ అని ఒక టాబ్లెట్, జుట్టు రాలిపోతుందని, దాని వల్ల కూడా లైంగిక సామర్థ్యం డెఫినెట్లీ ఏంటంటే అది యాంటీ ఆండ్రోజన్స్ లాగా. అంటే దట్ విల్ ఎఫెక్ట్ యువర్ ఎరెక్షన్స్ ని పెంచుతాయి. మీరు టెస్టాస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి. చాలా డేంజర్ ఇష్యూ. ఫినాస్ట్రైడ్ కానీ డ్యూటెస్ట్రైడ్ కానీ, ఇప్పుడు డ్యూటెస్ట్రైడ్ చాలా కామన్ గా ప్రోస్టేట్ సెట్స్ వేరిన వాళ్ళలో ఇస్తుంటాం. కానీ మేము సెక్స్ గురించి ఆలోచిస్తాం కాబట్టి ప్రతి పేషెంట్ లో సెక్స్ అయితే చాలా మంది యూరాలజిస్ట్ చేసే మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు సెక్షువల్లీ యాక్టివ్ లేరు అనుకొని ఫిక్స్ అయిపోతారు. ఐ హియర్ స్టోరీస్ సార్, 80s లో కూడా దే ఆర్ హ్యావింగ్ సెక్స్. సో ఏ యూరాలజిస్ట్ అయినా కానీ మైండ్ లో పెట్టుకోండి, వాళ్ళు సెక్షువల్ యాక్టివ్ ఉన్నారు లేరు అనుకోకండి, మీరు ఫిక్స్ అయిపోకండి. సో ఎప్పుడైనా డ్యూటెస్టైడ్ యాడ్ చేసేటప్పుడు మేక్ షూర్ దట్ దే ఆర్ రియల్లీ నాట్ యాక్టివ్. సార్, మీ పుణ్యం నాకు ఎన్ని కాల్స్ వస్తాయంటే, వాళ్ళు చెప్పే స్టోరీస్ చచ్చిపోతాను నేను. ఒక్కొక్కరు 60-70 years వాళ్ళు కూడా ఫోన్ చేసి, నాన్న మరి కొంచెం ఇట్లా మాట్లాడుతున్నారు. సో ఒకటి మీ డ్రగ్స్ లలో ఇప్పుడు జనరల్లీ కాంబినేషన్ ఎట్లా వస్తుంది, డ్యూటెస్ట్రైడ్, సిల్డోసిన్ అని ఉంటుంది. ఇది ఆల్ఫా బ్లాకర్. ఇది నార్మల్ మన యూరిన్ ఫ్లో కోసం ఇస్తాము. ఈ డ్యూటెస్ట్రైడ్ లాంటి ఏంటి అంటే మనకి ప్రాస్టేట్ సైజ్ తగ్గించడానికి యూజ్ చేస్తాం. నేను అనేది ఏంటంటే, అన్లెస్ అండ్ అంటిల్ యూరిన్ ఫ్లో అబ్స్ట్రక్షన్ ఉంటే తప్ప ఈ సెక్షువల్ యాక్టివ్ ఉన్న వాళ్ళకి డ్యూటెస్ట్రైడ్ స్టార్ట్ చేయొద్దు. నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఇట్ విల్ ఎఫెక్ట్ దర్ సెక్షువల్ లైఫ్. అది కూడా ఆలోచన చేయండి. ఇప్పుడు ఒకవేళ మీడియం లో ఎన్లార్జ్డ్ ఉంది ప్రాస్టేట్ లో, ఇట్ ఈస్ అండర్స్టాండబుల్, ఇన్ఫార్మ్ చేయండి. ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ సెక్షువల్ ఫంక్షన్. ఒకసారి మీ ప్రోస్టేట్ సైజ్ తగ్గనియండి, తర్వాత మళ్ళీ మనం హెల్ప్ చేస్తా నేను అని. సో అట్లాంటివి మనం ఆలోచించవచ్చు. లేకపోతే ఇంకా సేఫర్ డ్రగ్స్ ఉన్నాయి. ఆల్ఫజోసిన్ ఇంకా బెటర్ డ్రగ్. సో ఆల్ఫజోసిన్ సిల్డోసిన్ కంటే ఆల్ఫజోసిన్ బెటర్. ఎందుకంటే కొన్నిసార్లు సిల్డోసిన్ తో రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అయితే చాలా మంది సీనియర్స్ కంప్లైంట్ చేసేది, సార్ యూరిన్ ఫ్లో కోసం టాబ్లెట్ వాడుతున్నా, స్ఖలనం జరుగుతలేదు, వీర్యం వస్తలేదు సార్, అస్సలు అవ్వట్లేదు సార్ నాకు అని. సో సింపుల్ ఆ డ్రగ్స్ ప్రాబ్లమే. డ్రగ్స్ చేంజ్ చేసి మోర్ సేఫర్ డ్రగ్స్ షిఫ్ట్ చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతారు.